సార్ షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారు 82 కోట్లు అప్పించినట్లు మన నామినేషన్ చేసినప్పుడు అఫిడవిట్ లో తేలింది సార్. అయితే నిజంగా మరి 82 కోట్లు అప్పించాడా లేదా అయితే ఇప్పుడు ఈ వార్త బయటకు రావడంతో ఒకసారిగా వైరల్ అయింది. అయితే ఇదంతా కూడా అన్నా చెల్లెలు డ్రామా అనే వాళ్ళు కూడా ఉన్నారు సార్. అసలు ఏం జరిగింది సార్? షర్మిల ఎలక్షన్ కమిషన్ కి నామినేషన్ వేసినప్పుడు అఫిడవిట్ ఇస్తారు కాబట్టి ఉమ్, ఆ, ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి, కేసులు ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ ఇస్తారు కదా. అలాగా ఇచ్చినప్పుడు ఆమె మొత్తంగా తన ఆస్తులు 182,82,82,00,000 ఆ, ఉన్నట్టుగా ఆస్తి ఆ, చెప్పింది. అందులో చరాస్తులు ఆ, 123 కోట్లు 26,00,000 65,000 600 163 ఉమ్, రూపాయలు. అంటే దాదాపు 123 కోట్లు అనుకోవచ్చు. చరాస్తులు ఓకే. చరాస్తులు ఆ, ఇక ఆ, స్థిరమైన ఆస్తులు. చరాస్తులు అంటే డబ్బు, ఆరోపణలు, కార్లు ఇట్లాంటివన్నీ. ఇక స్థిరమైన ఆస్తులు అంటే రియల్ ఎస్టేట్ ఇట్లాంటివి 9,29,00,000 ఉన్నట్టుగా ఆమె చెప్పింది. ఇక ఉమ్, సంవత్సరానికి 97,14,000 ఇన్కమ్, 97 లక్షల ఇన్కమ్ ఉన్నట్టుగా చెప్పింది. ఇక ఆ, అనిల్కి ఆ, చరాస్తులు 45,19,00,000, స్థిరాస్తులు 4 లక్షలు ఉన్నట్టుగాను ఆ, ఆమె చెప్పింది. సో అనిల్కి సంవత్సరానికి 3 లక్షల ఆదాయం మాత్రమే అని కూడా దాంట్లో చెప్పింది. అది కాకుండా 4,61,61,00,000 గోల్డ్ ఉన్నట్టు, ఆ, తర్వాత 81,00,000 ఆ, అనిల్కి ఉన్నట్టు, 42 లక్షల ఆభరణాలు ఉన్నట్టుగా కూడా ప్రకటించింది. సో ఇందులో ఆ, జగన్ దగ్గర ఆ, 82,82,58,00,000 జగన్ దగ్గర అప్పు తీసుకునింది. భారతి దగ్గర 19 ఆ, 1,56,000 భారతి దగ్గర అప్పు తీసుకుంది. సో ఇది ఇప్పుడు వైరల్ అయింది మొత్తం. అంటే ఈమె ఇప్పటివరకు నాకు ఆస్తులు పంచలేదు, నాకు జగన్ ఏమి ఇవ్వలేదు అంటుంది. జగన్ దగ్గర 82 కోట్ల అప్పు తీసుకునింది, భారతి దగ్గర 19 లక్షలు తీసుకునింది. మరి ఇది ఎప్పుడు వరకు ఎందుకు చెప్పలేదు ఈమె? అఫిడవిట్ లో చెప్పాల్సి వచ్చిందిగా చెప్పింది అని బాగా విమర్శలు వచ్చాయి. దానికి సమాధానంగా ఆమె ఏం చెప్పిందంటే నిన్న ఆ, అన్న చెల్లెలకి ఆస్తిలో వాటా ఇవ్వాలి, అట్లాగే మేనమామ పరంగా కూడా బాధ్యతలు ఉంటాయి, ఇవన్నీ చెప్పింది. సో యాక్చువల్గా మన హిందూ సంప్రదాయంలో ఏంటంటే స్త్రీలకు ఆస్తి పంచేవారు జనరల్గా. మామూలుగా ఏం చేస్తుంటారంటే వాళ్ళకి కట్న కానుకలు అన్ని పెడతారు, అట్లాగే మేనమామ ఉంటే మేనమామ సాంగ్యాలు అవన్నీ పెడతారు. వాళ్ళని లైఫ్ లాంగ్ కూడా చూసుకుంటుంటారు అనమాట. ఏ రకమైన ఇబ్బంది వచ్చినా ఆ, అమ్మగారి ఇంటి వారు చూసుకుంటారు జనరల్గా. బట్ అది ఇప్పుడు లాగా మారిపోయింది. లాలో ఏముందంటే చట్ట ప్రకారం ఈక్వల్ షేరు అమ్మాయిలకు కూడా ఉంటుంది. నిజానికి డెమోక్రసీలో ఇది మంచి సంప్రదాయం. అయితే ఒకసారి ఈక్వల్గా షేర్లు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మేనమామ వ్యవహారాలు, అమ్మగారి వ్యవహారాలు కావాలంటే కుదరవు. అది వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకోవచ్చు, కానీ డిమాండ్ చేయలేరు ఇంకా స్త్రీలు. ఎందుకంటే నువ్వు ఆస్తిలో వాటా అడిగినాక ఆ, సమానమైన వాటా అడిగినాక ఇంక ఈక్వల్గా ఇచ్చిపోయినాక మళ్ళీ మేనమామలు పెట్టాలి, అమ్మగారులు పెట్టాలని డిమాండ్ పనికిరాదు. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో ఈ కన్ఫ్యూజన్ కనిపిస్తుంది మనకి. ఒక పక్కేమో నాకు వాటా ఇవ్వలేదని అడుగుతుంది, ఇంకొక పక్కేమో అప్పు ఎందుకు తీసుకున్నావు మరి అంటే అప్పు కాదు అది, నాకు వాటా ఇచ్చాడని చెప్తుంది. అంటే వాటా ఇచ్చితే మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు నువ్వు? నాకు వాటా ఇచ్చాడు కానీ పూర్తిగా ఇవ్వలేదని చెప్పాలి కదా. అసలు నీకు ఏం వాటాలు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎంత ఇవ్వలేదు, ఏమన్నా ఎప్పుడైనా చెప్పిందా ఏమే? చెప్పలేదు. అంటే ఆ, రాజకీయంగా ప్రతి దాన్ని ఇష్యూ చేస్తుంది. ఇప్పటివరకు జగన్ ఎప్పుడైనా చెప్పాడా 82 కోట్లు నేను మా చెల్లికి ఇచ్చాను అప్పు, అప్పు ఇవ్వాలి నాకని? ఆయన అప్పు నాకు నాకు రావాల్సిన వాటాలో రవంత్ ఇచ్చేసి దాన్ని అప్పుగా చెప్తున్నాడు అంటుంది. జగన్ ఎవరికి చెప్పలేదే అప్పుగా ఇచ్చానని. జగన్ ఎప్పుడని చెప్పాడా నీకు అప్పుగా? నువ్వు చూపించావు దాంట్లో. మరి నువ్వు చూపించింది జగన్గా అది నిజమా, లేకపోతే నీ ఆస్తిని కాపాడుకోవడానికి అప్పని చెప్పేస్తున్నావా? ఇవన్నీ ఎవరికి తెలియదు కదా. ఎందుకంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అడుగుతారు కాబట్టి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మా అన్న అప్పు ఇచ్చినాడు అని చెప్పొచ్చు. ఆ, సో అప్పుడు మీ అన్న చూపించుకోవాల్సి ఉంటుంది. ఆ 82 కోట్లు ఆయన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆయన చూపించుకోవాలి. కాబట్టి ఇదంతా కూడా అన్న చెల్లెలు ఆడుతున్న డ్రామా అని కొంతమంది ఆల్రెడీ పోస్టులు పెడుతున్నారు. ఎందుకంటే
వీళ్ళకి ఆస్తి గొడవలు ఏమి లేవు అనే దానికి ఇది కూడా ఒక నిదర్శన. ఆస్తి గొడవలు ఉంటే ఏమేమి ఆస్తులు రావాలో ఆమె చెప్పేది కదా. ఇన్ని విమర్శలు చేస్తున్నప్పుడు ఆమె ఎందుకు ఇన్ని రోజులు నాకు జగన్కి ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, అవి మా నాన్న ఆస్తులు, నాకు మా నాన్న ఆస్తులో వాటా ఉంది, కానీ నాకు ఇవ్వలేదు అని కదా చెప్పాలి. ఎప్పుడు ఆ విషయం చెప్పలేదు ఆమె. నర్మగర్భంగా మాట్లాడుతుంది ఆ, ఇన్ని రోజులు ఆస్తులకు సంబంధించి. ఆ మధ్య కూడా సాక్షి కూడా నాదేనింది. మళ్ళీ సాక్షి నీదా అని చెప్పడానికి ఆమె దగ్గర ఏమీ ఆధారాలు కానీ ఏమి చూపించలేదు. సాక్షి ఎవరు పెట్టారు, ఎవరి పేరుతో ఉంది, దాంట్లో ఇన్వెస్ట్ చేసింది ఎవరు, మరి సాక్షి ఈమెదైతే ఈమె మీద ఎందుకు కేసులు పెట్టలేదు సిబిఐ? జగన్ మీద, భారతిరెడ్డి మీద కేసులు ఉన్నాయి కదా, సిబిఐ ఈడీ కేసులు. ఈమెకి ఆస్తిలో వాటా ఉంటే ఈమె మీద కూడా పెట్టుండాలి కదా, మరి ఎందుకు పెట్టలేదు? అప్పుడు ఎందుకు అడగలేదు? నా మీద కూడా కేసులు పెట్టండి, నాకు కూడా వాటా ఉంది అని అడగాలిగా ఈమె. నేను కూడా భాగం అని చెప్పాలిగా. సో అవన్నీ చెప్పలేదు అన్న ఇది విమర్శలు వస్తాయి. అంటే షర్మిలకు అనేక ప్రశ్నలు మొదటి నుంచి కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఆమె తెలంగాణలో 10 ఏళ్ళు ఉండి, తెలంగాణ నా గడ్డ, నా తెలంగాణ బిడ్డల కోసం నేను పోరాడతా చచ్చిపోతా అని చెప్పి మాట్లాడి ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ గురించి ఆమె ఒక క్షణం కూడా మాట్లాడలేదు, ఒక క్షణం కూడా బాధపడలేదు. ఇప్పుడు సడన్ గా వచ్చేసి తెలంగాణ పక్కన పెట్టేసింది. మరి ఇన్ని రోజులు తెలంగాణ గురించి ఆమె మాట్లాడిందంతా అబద్ధాల, ఫేక్ కాదంతా? నీకు నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఇప్పుడు పోయిందా? మరి ఆంధ్ర మీద కూడా నీకు సడన్ గా వచ్చిన ప్రేమ సడన్ గా పోదని గ్యారంటీ ఉంది అనే ప్రశ్నలు అందరికీ వస్తాయి. సో ఈ క్రమంలో ఆమె ప్రతిసారి కూడా, అందుకనే ఆమెకు ఆ ప్రతిసారి కూడా ఇలాంటివే చెప్తుంది కాబట్టి ఆమెకు రావాల్సినంత ఆ, ప్రతిస్పందన ఆంధ్రప్రదేశ్లో లేదు. పైగా ఎక్కడికి పోయినా ఆమె క్వశ్చన్సే వస్తున్నాయి. ఎందుకంటే ఆమె క్లెయిమ్ చేసుకుంటుండేది ఏంటి? రాజశేఖర్ రెడ్డి వారసత్వం నాకు కూడా ఉందని క్లెయిమ్ చేసుకుంటే ఎవరికి రాదు, నువ్వు తెచ్చుకోవాలి. అది జగన్ కూడా తెచ్చుకుంటేనే వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనం సినిమా రంగంలో చూస్తున్నాం, మహేష్ బాబు ఉన్నాడు, వాళ్ళ అన్న రమేష్ బాబుకి ఎందుకు రాలేదు సూపర్ స్టార్ విజయం? ఇదే కృష్ణ వారసత్వం రమేష్ బాబు కూడా వచ్చింది. అతను కూడా 10-15 సినిమాలు తీశాడు కదా, మరి ఎందుకు సూపర్ స్టార్ నిలబడలేకపోయాడు? అట్లాగే ప్రతి ఫ్యామిలీని మనం చెప్పొచ్చు. ప్రతి ఫ్యామిలీలో కూడా ఒకరో ఇద్దరు అవుతారు, కానీ ఉన్నవాళ్ళు అందరూ రారు. నాగార్జున కొడుకు రెండో అబ్బాయి ఎంత కష్టపడుతున్నాడో అఖిల్ తెలుసు మనకి. ఇలాగా రాజకీయ వారసత్వం కూడా అంతే. ఇప్పుడు సోనియా గాంధీ, మేనకా గాంధీ ఉన్నారు, ఇద్దరు కూడా ఇందిరమ్మ కోడళ్ళే. మరి సోనియా గాంధీ ఒక రకంగా డిఫాక్టో ప్రైమ్ మినిస్టర్ అయింది. మేనకా గాంధీ పరిస్థితి ఏంది? మేనకా గాంధీ కొడుకు వరుణ్ గాంధీ పరిస్థితి ఏంటి? అట్లాగే ఎన్టీ రామారావు సీఎం అయ్యాడు. మరి వాళ్ళ ఫ్యామిలీలో అంతమంది కొడుకులు ఉన్నారు, ఆయన డజన్ మంది ఉన్నారు కొడుకులు, కూతుర్లు. ఎవరు సీఎం ఎందుకు కాలేకపోయారు ఇప్పటిదాకా? అల్లుడు ఎందుకు సీఎం అవ్వగలిగాడు? అంటే ఎవరి టాలెంట్లు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆ, ఇది వాళ్ళకు ఉంటుంది, శక్తి సామర్థ్యాలు. అంతేగాని వైఎస్ఆర్ వారసత్వం నాకు రావాలని క్లెయిమ్ చేసుకుంటే రాదు, ఉపన్యాసాలు ఇస్తే రాదు. నువ్వు కష్టపడి సంపాదించుకోవాలి. జగన్ ఆ పని చేశాడు. జగన్ 10 ఏళ్ళు ఆ, ఆయన ప్రతిపక్షంలో ఉండి ఫైట్ చేసుకుంటూ దానికోసం అనేక బాధలు పడ్డాడు, జైలుకి వెళ్ళాడు, నానా ఇబ్బందులు పడ్డాడు, కష్టపడ్డాడు, జనంలో ఓపికగా పనిచేసుకుంటూ వచ్చి ఆ, గెలిచాడు. ఈమె కూడా అలాగే చేయాలి. ఈమె అలాగే చేయడానికి ఈమె మీద నమ్మకం ఉండాలి కదా ముందు. అసలు నువ్వు మొన్నటి వరకు తెలంగాణలో మాట్లాడి నేను ఆంధ్రప్రదేశ్తో కొట్లాడుతాను, తెలంగాణ నీళ్ళంతా ఆంధ్రప్రదేశ్లో ఎత్తుకుపోతున్నారు ఇవన్నీ చెప్పి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి నేను ఆంధ్ర ప్రజల కోసం పోరాడుతున్నాను, జగన్ పోరాడలేదు, జగన్ వేస్ట్ అంటే ఎవడన్నా ఎందుకు వింటాడు ఏం మాట? జగనే కాదు, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ అయినా, వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. సో అది వదిలేసి ఈమె ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడుతూ నమ్మలే. కొత్తగా ఈమె నేను ఇప్పుడు ఆ, ఈ ఈ డబ్బులు అప్పు తీసుకోలేదు, అతను ఇవ్వాల్సిన వాటాల్లో కొంచెం ఇచ్చాడంటే, కొంచెం ఇస్తే మరి అది నీ ఆస్తి అవుతుంది, కానీ అప్పు ఎలా అవుతుంది? అతను అప్పుగా ఇచ్చాడని చెప్తుంది మళ్ళీ. సో అప్పుగా ఇస్తే నువ్వెందుకు తీసుకున్నావు? అప్పుగా క్లెయిమ్ చేయాలి కదా, నువ్వెందుకు నాకు అప్పు ఇచ్చేదాన్ని, నా ఆస్తిని నాకు అప్పు ఇచ్చేదాన్ని ఓడిపై నాకు నా ఆస్తిలో వాటా ఇవ్వని అడగాలి కదా. సో ఇవన్నీ ఆమె మాటల్లో మనకి ఏం నమ్మదగినట్టుగా ఏం కనపడలేదు కొత్తగా చూసుకున్నప్పుడు. సో ఇటువంటి ప్రశ్నలు అయితే ఆమెకు ఎదురవుతాయి. ఇంకా కూడా ఆమె దాని బదులు నేను అప్పు తీసుకున్నానని చెప్పుకుంటేనే మర్యాదగా ఉండేది.
దాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం అతను నాకు ఇంత ఇచ్చాడు, దాని అప్పు అన్నాడు అంటే ఆమెకి అనేక ప్రశ్నలే వస్తాయన్నమాట. దాని బదులు అప్పు ఇచ్చాడు, తప్పే ఉంది నేను అప్పు తీసుకుంటే